ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? కీర్తన గ్రంథము 31 అధ్యాయము 19 వచనం. Psalms chapter 31 verse 19. Oh, how great your goodness, which you have laid up for those who fear you, which you have prepared for those who trust in you in the presence of the sons of men. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. చూశారు కదండి, మన దేవుడు స్పష్టముగా మన దావీదు భక్తుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటిదనంట? మన యందు ఆయన దాచిన మేలు ఎంతో గొప్పదంట. అంటే ఒక విధంగా చూసుకుంటే మన జీవితంలో కదా రోజు రోజుకి మనం చూస్తుంటే ఆలస్యం జరుగుతూ ఉంటుంది. చూస్తుంటే దేవుడు మనకు కదా సంవత్సరానికి మంచి మంచి వాగ్దానాలు ఇస్తుంటాడు. ఒక్కోసారి అనిపిస్తుంటుంది, ఏంటి వాగ్దానాలు అయితే వస్తున్నాయి కానీ నా జీవితంలో ఎందుకు ఏది నెరవేరట్లేదు, ఎందుకు దేవుడు కదా నాతో పలానా విషయం మాట్లాడాడు, ఎందుకు నా జీవితంలో ఇది జరగట్లేదు అని అనిపిస్తుంటుంది కదా. అలానే దావీదు భక్తుడి జీవితంలో కూడా చూడండి, ఒక విధంగా చూసుకుంటే తనకి దేవుడు ఎప్పుడో చెప్పాడంట, చిన్నప్పుడే చెప్పాడంట, ఇదిగో నువ్వు ఇజ్రాయెల్ ప్రజలకి రాజు అవ్వబోతున్నావు. కానీ దాని తర్వాత చూస్తే దావీదుకి ఎన్ని శ్రమలు వచ్చాయి, కొండ గుహలలో వెళ్ళి దాచుకున్నాడంట కదా. కానీ దేవుడంట ఒక మాట ఇచ్చాడంటే, ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడంట. అవునా? అందుకోసమే దావీదు భక్తుడు తన యొక్క అనుభవ రీతిగా తను మాట్లాడిన మాట చూశారు కదండి, స్పష్టంగా చెప్తున్నాడంట. ఏంటంటే దేవుడు నరుని యందు మనకి ఎంతో ఉత్తమమైన మేలు దాచాడంట. అంటే నీకు ఎక్కడైతే నిందలు వచ్చాయో, ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో, ఎవరైతే నీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ పట్ల అవునా దేవుడు నీ పట్ల చేసే మేలుని దేవుడు వారికి నిరూపించబోతున్నాడంట. నేను అందరి ముందు ఘనంగా నిల్చోబోతున్నాడంట. ఎలాగైతే దావీదుని నడిపించాడో అలాగే దేవుడు నిన్ను నడిపించబోతున్నాడంట. సో ధైర్యంగా ఉండు, దిగులు పడకు, ఎక్కడ కుంగిపోవద్దు. నీ పట్ల ఎంతో గొప్ప మేలు దేవుడు దాచిపెట్టాడంట. చిన్న ప్రేయర్ చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సర్వశక్తి యేసయ్య, పరిశుద్ధాత్మ దేవా, అవును తండ్రి, నీ బిడ్డల పట్ల మీరు తోడుగా ఉండి నీ మేలులతో నింపి తండ్రి, అవును తండ్రి, మీరు దాచిపెట్టిన ఆ మేలుని ప్రభా నీ బిడ్డలకి మీరు బయలుపరిచి వారి జీవితంలో వాళ్ళు పడుతున్న బాధలకి, ఇబ్బందులకి, సమస్యలకి మీరు పరిష్కారాన్ని ఇచ్చి ఘనముగా తండ్రి నీ యొక్క ఆత్మీయతలో నీ బిడ్డలు మీరు నడిపించి నీ గొప్ప కార్యాలు మీరు చేయాలి. సర్వశక్తి కలిగిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.